బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం నాడు ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పెద్ద శేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నేడు ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి వాహన సేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాల సమయంలో పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఖమ్మం జిల్లాలో సుమారు 200 కోట్ల రూపాయల విలువ చేసే